డాక్టర్ ముఖర్జీ, దానికంటే ముఖ్యమైన పని ఒకటి వచ్చింది. నువ్వు ఈరోజు సాయంకాలం 5 గంటలకు టైగర్ పార్క్లో మేరీమాత విగ్రహానికి కుడివైపునున్న చెట్టు కింద ఒక పార్టీని కలుస్తున్నాను. వాళ్ళు టైం ఎంత అని అంటారు, నేను చెప్పనపో అంటావు. ఆ కోడ్ విని వాళ్ళు నీకు అడ్వాన్స్ ఇస్తారు. ఆ అడ్వాన్స్ ఒక కుర్రాడి హార్ట్ మనం వాళ్ళకి ఇస్తున్నాము. ఓకే ఓకే డిడి. ఆల్ రైట్, 5 గంటలు కలుసుకుందాం. టైం చెప్పావు, థ్యాంక్స్. కానీ ఎక్కడ కలుసుకుందాం? టైగర్ పార్క్ లో కలుసుకుందాం. టైగర్ పార్క్ లో తల దగ్గర తోక దగ్గర ఏదోటి నా చేత మాట్లాడించాలనే కదా నీ ప్రయత్నం. ఆల్ రైట్, టైగర్ పార్క్ లో మేరీ మాత విగ్రహానికి కుడివైపున 10 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంది. కరెక్ట్, ఇదే చెట్టు. వయస్సు, బ్లడ్ గ్రూప్ సరిగ్గా సరిపోయాయి. ఇతనే మనకు కావాల్సిన పేషెంట్. ఇతను ప్రత్యూష బ్రదర్. తెలుసు. ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇప్పుడు టైం ఎంత అయింది? సూటు బూటు వేసుకున్నా ఒక వాచ్ కొనుక్కోలేవా? టైం నేను చెప్పను. హీస్ ద పర్సన్. మిస్టర్ ముఖర్జీ, ఇదిగోండి అడ్వాన్స్ క్యాష్. అనుకున్న ప్రకారం ఆ హార్ట్ మాకు డెలివరీ చేయగానే మిగిలిన డబ్బు ఇస్తాం. ఓకే? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని హోటల్లో ఉంటానంటాం అంటే నువ్వు పరాయివాడిగా చూస్తున్నావు అన్నమాట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగించే రకమని అర్థం అవుతోంది. వాళ్ళతో నువ్వు చేస్తున్న ఒంటరి యుద్ధంలో నీకేదైనా ప్రమాదం జరగచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదేమో. డాక్టర్, మా తమ్ముడికి ఏమైంది? మీకోసమే చూస్తున్నాను డాక్టర్. మీ తమ్ముడికి సడన్ గా సీరియస్ అయింది. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్, అంతేకాదమ్మా, అర్జెంటుగా మెడిసిన్ కావాలి. దొరకడం కొంచెం కష్టమే. ఎలాగైనా ట్రై చేసి ఇప్పుడే తీసుకొస్తాను. ప్రత్యూష, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సారీ అభిమన్యు, అనుకోకుండా మా తమ్ముడికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ తమ్ముడికి ఆపరేషన్? హార్ట్ ఆపరేషన్ కాదు? అవును, నీకెలా తెలుసు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు కారెక్కు. నో నో, నేను నమ్మలేకపోతున్నాను. డాక్టర్ ముఖర్జీ ఇంత దారుణం చేస్తున్నాడంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళకి కావాల్సిన అవయవాలు తీసుకుని పేషెంట్ ప్రాణం తీయడానికి వాళ్ళకుండే అవకాశాలు ఏమేమిటి? ఆపరేషన్ చేస్తూ ఫెయిల్ అయిందని లోపల చంపొచ్చు, లేదా బయట నుంచి వచ్చే ప్రాణవాయు బదులు విషవాయు పంపి చంపొచ్చు. నువ్వు థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ చేయించు. నేను ఆ గ్యాస్ రూమ్ లోకి వెళ్తాను. అలాగే. కమ్ ఆన్, ఫాస్ట్. ఆపండి.
ఉన్న ఒకగానొక తమ్ముడిని చేయాలని చూస్తున్నావు. నువ్వు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. తమ్ముడికి ఆపరేషన్ అయినసరికి అప్సెట్ అయినట్టు. ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అభిమన్యు, ఆపరేషన్ అవసరం లేకుండానే ఆ భగవంతుడు పసివాడి ప్రాణాలు కాపాడాడు. ఆ సంతోషంలో ఇవి మీకు ఇచ్చుకుంటున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? అందవలసిన ఆక్సిజన్ సమయానికి అందించిన వాణ్ణి నేను గనుక. నువ్వేమంటున్నావు అభిమన్యు? నాకేం అర్థం కావడం లేదు. నీకేమీ అర్థం కాకపోవచ్చు, కానీ నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి ఈ రోజు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లు అవసరమైతే ప్రాణం తీయగలరని అర్థమైంది. తమనే నమ్ముకున్న పేషెంట్ శరీరంలోని భాగాలు డబ్బు కోసం అమ్ముకుంటారని కూడా అర్థమైంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? డాక్టర్ ముఖర్జీ గురించి. అంకుల్, నీలాంటి నీచుండి అంకుల్ అని పిలవడానికి చాలా సిగ్గుగా ఉంది. గోవాలో అడుగుపెట్టినప్పుడే నేను అనుమానించుండుంటే ఈ పాటికి నీ చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టుండేవాణ్ణి. కంగ్రాచులేషన్స్, నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావు. బట్ ఎవరి చరిత్రకి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో తేలిపోతుంది. కరెక్ట్, కొన్ని గంటల్లో తేలుస్తాను. గుడ్ బై ముఖర్జీ. హలో డీడీ. మిస్టర్ డీడీ, అనుకున్న ప్రకారం 20 లక్షల క్యాష్ ని పార్క్ లో డాక్టర్ ముఖర్జీకి అందజేశాం. కానీ టైం కు మాకు రావాల్సిన హార్ట్ ఇంతవరకు రాలేదు. డాక్టర్ ముఖర్జీ? డాక్టర్ ముఖర్జీ మారుతి వ్యాన్ GDV 2001 లో వచ్చాడు, స్వయంగా క్యాష్ తీసుకువెళ్ళాడు. కావాలంటే మీరు ఆ విషయం అతను అడిగి తెలుసుకోండి. మాకేం అక్కర్లేదు, మా క్యాష్ మా పంపించాలి. సారీ. నేను చెప్పేది నిజం డీడీ. నేమాల్ కింగ్ పంపిన 20 లక్షల అడ్వాన్సు నువ్వు తీసుకోవడం నిజం కదూ? నేను డబ్బు తీసుకోవడమా? నో డీడీ, నో. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం చూశాను, కానీ ఎవరూ రాలేదు. వాళ్ళు నిన్ను కలిసినట్టు, నీకు డబ్బిచ్చినట్టు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు చెప్పింది అబద్ధం. వాళ్ళు మనంత నీచులు కాదు ముఖర్జీ అబద్ధాలు చెప్పడానికి. అంటే వాట్ డు యు మీన్? ఐ మీన్ యు డిడ్ ఇట్ పర్పస్ఫుల్లీ. నో డీడీ, సర్టన్లీ నాట్. Don't get excited. Cool down. Cool down. జరిగిందేమిటో తెలుసుకుందామని అడిగాను కానీ నిన్నేదో చేయాలని కాదు.
ఇంతకాలం కలిసి ఉన్నావు. నువ్వు నాకెంతో సాయం చేశావు. ఇన్ఫాక్ట్ నాకు కుడి భుజంగా ఉన్నావు. నీలాంటి ఎఫిషియెంట్ డాక్టర్ని అంత తేలిగ్గా దూరం చేసుకుంటానా? నో, నెవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.